హాయ్ వ్యూవర్స్, నేను చొల్లడి శ్రీనివాస్. వెల్కమ్ టు విహారీ ది ఎకో ట్రావెలర్ ఛానల్. మన ఆహారంలో అతి ముఖ్యమైనటువంటిది వరి. ఈ వరి పంటను పండించే విధానాన్ని మా స్కూల్ విద్యార్థులకు తెలపాలని అనుకున్నాం. 23/12/2023 రోజున నో బ్యాగ్ డే, అదే బ్యాగ్లెస్ డే రోజు మా పిల్లలను తీసుకెళ్ళి దగ్గరలో ఉన్నటువంటి పొలం వద్ద వరి నారు మండెను విద్యార్థులకు చూపించి దాని గురించి రైతుల చేత వివరింపజేయడం జరిగింది. ఆ దృశ్యాన్ని ఇప్పుడు మీరు చూడండి. భద్రయ్య గారు చెప్పేటువంటి విషయాలు వినండి. ఇది పంట పండించడానికి మొలక అలుకుతారు, నార వేయడానికి. అది ఎందుకు వేస్తారు అంటే ఒక రోజు తెచ్చి దాన్ని ఎండబోస్తాం. మంచిగా ఎండకు ఎండబోసిన తర్వాత ఒక రోజు నీళ్ళల్లో నానబోస్తాం. నానబోసి మళ్ళీ తెల్లారి మండే కడతాం. ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఈ వడ్లు మనం పండించిన వడ్ల, లేకపోతే మీరు బయట కొనుక్కొస్తాం? మనం పండించిన వడ్డే. అంతే అంటే మనం బయట ఎందుకు కొనుక్కురావాలి, ఇక్కడ ఎందుకు మనం అయితే వాళ్ళు సీడోళ్ళు దానిలో ఏదో పొడిషన్ కలిపి సీడ్ చేసి బత్తాలు సీల్ చేస్తారు. వినరా? అది మనం పండించి వాళ్ళకి అమ్మితేనే మళ్ళీ వాళ్ళ పండిస్తారు. మనం వడ్లు ఉన్నాయి అనుకోండి, మన ఇంట్లో వడ్లు పోస్తే ఇంట్లో పంట వస్తా అంటారా? అట్లా పంట అట్లా చేయలేదు, చేసినాం కానీ అట్లా పండుతాయి సార్. రసో పండుతాయి. అట్లా పోస్తారు. నానబెట్టినాక ఏం చేస్తారు? మళ్ళీ నానబెట్టిన వాళ్ళే ఇప్పుడు మండే కట్టిన వాళ్ళే 4 రోజులకు రావచ్చు, 3 రోజులకు రావచ్చు, 5 రోజులకు కూడా మండే వస్తుంది. 4 నుండి 5 రోజులు వడ్లను బట్టి వస్తుంది. వచ్చిన వాళ్ళే దాన్ని ఇప్పి శుభ్రంగా దున్ని మంచిగా నున్నగా చేసి దానిలో అయితే పిండి చల్లి మూలక ఇంకా మీ ప్రశ్న చెప్పండి. ఆ గడ్డి వడ్లు ఆరకుండా, వడ్డలు చలి పెట్టకుండా గడ్డి వేస్తాం. వెచ్చగా ఉండేటట్టు. ఎచ్చగా ఉంటేనే వడ్లు వలుగుతాయి. అదేవిధంగా ఒక ఉష్ణోగ్రత అనేది ఒక లెవెల్లో ఉండాలి. నీళ్ళు ఆరిపోవద్దు, వేడి అనేది ఒకటే లెవెల్ ఉండాలి. కాబట్టి దాన్ని కాపాడడం కోసం అట్లా ఇస్తారు. నెక్స్ట్ ఇంకా ఆకులు అంటే వడ్లు అటు కారకుండా సైడ్ లో పోటీ వడ్లు పోతాయి కదా, అర్థం అయిపోతాయి. ఇందులో మండ కట్టకుండా డైరెక్ట్ వడ్ల నల్లనే అలుపుతారు. అట్లా రాదు, మురిగిపోతాయి. మురుగల వడ్లు పడితే మురిగిపోతాయి. అది అది దాన్ని కూడా అలుకుల్లో అని అంటారు కదా. అట్లయినా ఇదొక ప్రాసెస్. ఇప్పుడు ఇట్లా చేసి ఒక 2 రోజుల తర్వాత మొత్తం పలిగినాక పొలం అంతా దుక్కి చేసి గొర్రె నున్నగా కొట్టి అది రాదు పంట. అట్లా చూద్దాం పోతుంది అది అంతే. కానీ కాకపోతే ఇబ్బంది అవుతుంది. అది వచ్చే అవకాశం ఉండదు. కానీ ఇది నమ్మకం. ఇదైతే నమ్మకం ఇదిగా. ఇట్లా మనం ఎన్ని రోజులు ఏమంటారు? 5 రోజులు ఉంచాలి. ఎందుకంటే పిల్లలు 5 రోజులు రాస్తుందా? 5 రోజులు ఉండాలి కంపల్సరీ. వీటికి 3 రోజులు ఒకసారి రావచ్చు. గింత పెరుగుతుంది. వడ్లను బట్టే గింత పెరిగిందంటే మళ్ళీ తీసి అలకాలి. ఒక రోజు విత్తనం తీరు ఎక్కువ కావచ్చు, ఒక రోజు తక్కువ కావచ్చు. అంతే. ఎన్నిసార్లు నీళ్లు పట్టాలి? ఒక రోజుకు 3 సార్లు నీళ్లు పోయాలి. ఆ పిల్లలు రోజుకు 3 సార్లు నీళ్ళు పోయినట్టు ఈ ప్రశ్నలు వేయాలి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేస్తారా నీళ్ళు? 8 గంటల నుంచి వెళ్ళి 9 గంటలకు ఒక్కసారి పోతారు, 1 గంటకు ఒక్కసారి పోతారు. మళ్ళీ 4 ఈ టైంలో ఒక్కసారి పోతారు, ఇంకొకసారి 4 గంటల పోతారు. 4 సార్లు పోయేస్తారు. 3 నుండి 4 సార్లు వేస్తారు. 4 3 నుండి 5 2 రోజులు రోజులు పోసినాక తర్వాత మళ్ళీ తక్కువ వచ్చినాయి కాదు. 3 నుండి 5 రోజులలో మొలక రావచ్చు. విత్తనాలను బట్టి. విత్తనాలను బట్టి. ఇప్పుడు మీరు అంటే ఎన్ని కిలోలు పోస్తుంది వడ్లు? దాదాపు ఎన్ని బస్తాలు? 8 బస్తాలు అవి. 8 బస్తాలు. ఎన్ని ఎకరాలకు వస్తుంది? 6 ఎకరాల 9 ఎకరాలు రావాలి. 8 బస్తాలు 6 ఎకరాలకు వస్తుంది. మీరు లెక్క ఇక్కడ శాస్త్రీయ నామం ఉంటుందిరా, ఒరైజా సెటైవా అంతేనారా? ఒరైజా సెటైవా అనే శాస్త్రీయ నామం దీనికి, వరికి. ఇది ఎన్ని నెలల పంట ఇది? 3 నెలలు. 4 నెలల పంట. 4 నెలలు. ఇప్పుడు ఇది వేసవి 1010 వేసంగి కదా ఇది? 4 నెలలు. 6 నెలలు పడుతుంది. 10 రాసుకోండి. 6 నెలలు పడుతుంది. 4 నెలలు. 3 నుండి 4 నెలల సమయం పడుతుంది. ఇప్పుడు మండే కట్టి నారు పోసిన వాళ్ళే 1 నెల రోజులకు గింత పొడుగు అవుతుంది. నాటేస్తాం నెలల తర్వాత 3 నెలలకు కోత కట్టు.
అంటే నియర్లీ 3 నుండి 4 నెలల సమయం 4 నెలలు మండలం తీసుకుని 4 నెలలు పట్టినట్టు. 4 నెలలు పడుతుంది. ఇలా అడగండి ఇంకా క్వశ్చన్. మందులు ఇప్పుడు మందులు ఏమైనా కొడతారా దీనిపైన? పైన మందులు ఏం లేవు కానీ ఒకప్పుడు అల్పితే దానికి వడ్డల్లా కలిపేది ఒకటి ఏదో పౌడర్ ఉంటుంది, అది కలిపితే తొందరగా వలుగుతాయి. ఐసీడ్ అనేది ఉంటుంది, ఒకటి ఐసీడ్ అనేది మందు కలుపుతారు కానీ అది కొంతమంది కలుపుతారు, కొంతమంది కలపరు. అది ఇప్పుడు ఈ వరి పంట వేసారు కదా, ఈ వరి పంట అనేది ఎట్లాంటి భూమిలో ఎక్కువ పంట పండే అవకాశం ఉన్నది, దిగుబడి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి? భూమి ఎట్లాంటి భూమి లోపల మన దగ్గర మీరు వేసినటువంటి భూమి తెల్ల చౌక దానిలో తక్కువ. మన దగ్గర ఏ రకాలు ఎక్కువ? మన ఈ తెల్ల భూములే, భూములు చెవుక భూములే. సరే ఇప్పుడు పంట ఎక్కువ పంట తక్కువ పండుతుంది, ఇక్కడ ఎక్కువ కష్టపడాలి కదా, మరి ఎరువులు వేయాలి, నల్ల రేగ తీసుకొచ్చి పోసుకోవాలి, చౌక అంటే ఇసుక మిక్స్ అయ్యి ఉన్నటువంటి వాటిని చౌక అంటాం మనం. ఇప్పుడు ఈ మండే తీసాలో పోసినాయి కదా అవన్నీ, అంతేనా? ఆ దొయ్యలు ఆల్పుడే నీళ్ళున్న దొయ్యలు. ఇప్పుడు ఇది పోసింది, అది పోసిందే, మొన్ననే పోసింది, ఇప్పుడు 3 రోజులు అవుతుంది. పోదాం అక్కడికి పోదాం, అక్కడ అడుగుదామా? అడుగుతారా? చెప్పండి అక్కడ. ఇప్పుడు మీరే ప్రశ్న అది ఎన్ని రోజులు పడితే చూసుకుంటున్నాడు.